ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. నారద మహర్షి మహర్షులలోకెల్లా అగ్రేసరుడు, బ్రహ్మమానస పుత్రులలో ఒకడు, పరమ విష్ణు భక్తాగ్రేసరుడుగా కొలువబడినటువంటి మహనీయమూర్తి నారద మహర్షి. భక్తి తత్వాన్ని వివరించే గ్రంథాలు అనేకమున్నాయి. భాగవతాది గ్రంథాలలో భక్తి స్వరూపం విపులంగా నిరూపింపబడింది. అయితే భక్తి తత్వాన్ని విశదీకరించేటువంటి గ్రంథాలలో తలమానికంగా నారద భక్తి సూత్రాలు అనేటువంటి గ్రంథం విరాజిల్లుతూ ఉన్నది. భగవంతుడిపై గల పరమ ప్రేమయే భక్తి. ఎడతెగని సన్నని తైలధార వంటి ప్రేమయే భక్తి అని సంస్కృతంలో అష్టపదులు రచించినటువంటి జయదేవ కవి ప్రవచించినాడు. నారద మహర్షి కూడా సాక్షాత్తుగా భగవంతుడిపై గల పరమ ప్రేమయే భక్తి అని నిర్వచించినాడు. గోపికల భక్తి మార్గదర్శకమని నిరూపించినాడు. 84 సూత్రాలలో భక్తితత్వాన్ని సమగ్రంగా విపులీకరించినాడు. కనుక ఈ నారద భక్తి సూత్రాలు అనేటువంటి ఈ గ్రంథమును మనకు తిరుమల తిరుపతి దేవస్థానము వారు అందించినటువంటి ఆ గ్రంథము సహాయముతోనైతేనేమి, ఇతరేతర గ్రంథాల సహాయ సహకారములతో అయితేనేమి, మనమొక్కమారు నారదుని భక్తి సూత్రాలను తరచి చూద్దాం. ప్రతి వ్యక్తికి ఇవాల్టి రోజుల్లో భక్తి చాలా అవసరమయ్యున్నది. ఆబాల గోపాలం భక్తి అనేది ఒక అఖండముగా, అజేయముగా, అమేయముగా సాధించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది. కారణం, అడుగడుగునా భక్తి సన్నగిల్లుతున్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో భక్తి పేరిట పొరపాటుగా ఒక కేశ లేశమాత్రముగా ప్రక్కదారి పట్టే ఒక ఉన్మత్త స్థితి రాకుండా సాక్షాత్తు భక్తినే, అసలు సిసలైనటువంటి భక్తినే తెలుసుకోవటానికై మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఒక్కమారు నారద భక్తి సూత్రములను మనము తరచి చూద్దాం, తెలుసుకుందాం. సహజంగా చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపుచేటు అంటూ పోతనామాత్యుడు శృతిమెత్తగా మందలించినాడు భక్తులను. ముక్తిని ప్రసాదించే మానవ జన్మ లభించినందుకు సర్వేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సన్నద్ధులు కావటం సర్వజనుల కర్తవ్యం. ఎందువలనంటే జంతూనాం నరజన్మ దుర్లభం అంటూ శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణి ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. అటువంటి అరుదైన దుర్లభమైన నరజన్మను పొంది సార్థకం చేసుకోవలసి ఉన్నది మానవుడు. అయితే మానవుడు ముక్తిని పొందేదానికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే పరమ సోపానాలుగా తెలుస్తూ ఉన్నది. కలియుగ వాసులకు భక్తి మార్గమే సులువైనది. భక్తిని గూర్చిన చర్చలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. బంధాలున్నంత వరకు బంధ విముక్తి మార్గాలు వర్ధిల్లుతూనే ఉంటాయి. కనుక బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి నిరంతరం విష్ణువుపై లగ్నమైన చిత్తంతో విద్వాంసుడిగా, సంగీత విద్వాంసుడిగా, పండితుడిగా, లోకక్షేమం కోరి త్రిలోక సంచారిగా ఉన్నటువంటి నారద మహర్షి, విష్ణు భక్తాగ్రేసరుడిగా పేరుగాంచినటువంటి నారద మహర్షి ఒకంత కలహభోజనుడన్న పేరుతో ఉన్నప్పటికీ లోకహితాన్నే కలిగించినాడనడంలో ఎటువంటి సందేహము లేదు. అందువల్ల అటువంటి మహనీయ మహర్షి, బ్రహ్మమానస పుత్రుడు, మహామహిమాన్వితుడు ఆ నారద మహర్షి చేసినటువంటి భక్తి సూత్రాలను మనం సంకలనం చేసుకుందాం. వాటి యందు కలిగినటువంటి సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొట్టమొదట ప్రథమాధ్యాయము, ఇందులో భక్తి స్వరూపం. మొదటి సూత్రం చెబుతున్నాడు, అథాతో భక్తిం వ్యా ఆఖ్యాస్యామః. భగవద్భక్తితత్వమును గ్రహించుటకు ఇచ్చగలిగి తగు మానసిక శక్తిని, అనుకూల పరిస్థితులను ఏర్పరచుకొని సంసిద్ధులై ఉన్న అధికారులకు ఇప్పుడు
భగవద్భక్తి తత్వమును వివరింతుము. అంటే భగవద్భక్తిని తెలుసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నవాడు, శ్రద్ధ కలిగి ఉన్నవాడు, ఆ తత్వము తెలుసుకొనవలనను జిగీష కలిగినటువంటి వాడికి ఈ తత్వమును వివరింతుము అంటున్నారు అన్నవరం ఆదిశేషయ్య గారు. ఇక్కడ అర్హత కలిగి ఉండటము అంటే భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం. ప్రధానంగా ఏ విషయానికి సంబంధించిన జ్ఞానమైనా గీతాచార్యుడు చెప్పినాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. కనుక భక్తి శ్రద్ధలు లేనిది ఏ అంశము బోధపడదు. కనుక భక్తి శ్రద్ధలు అత్యంత అవసరము. కనుక ఆ భక్తి శ్రద్ధలున్నవాడే అర్హుడు. కనుక అటువంటి భక్తి శ్రద్ధలు కలిగిన వారందరికీ కూడా వివరించదము అని చెబుతున్నారు అన్నవరం ఆదిశేషయ్య గారు ఈ గ్రంథమునందు. సుదృఢమై విమలమై వినయ సంపన్నమై సంకల్పము పరమాత్మ సాక్షాత్కారమై సాగువారెవరైన వారికుపయుక్తమౌ సద్భక్తి తత్వ వ్యాఖ్యగా వింతుమిపుడు అంటూ ఈ భక్తి సూత్రాన్ని మనం వ్యాఖ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇక రెండవ సూత్రం, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా. పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగి ఉండుటయే భక్తి. అచంచల విశ్వాసము ప్రేమకు పునాది. అది అనంత తత్వావలోకమునకు అనాది. విశ్వసించిన వానికి విశ్వేశ్వర అనుగ్రహం అనేది కరతలామలకము అంటున్నాడు వ్యాఖ్యాత. ఇక మూడవ సూత్రం, అమృతస్వరూపాచ. భగవంతుడి యందు చూపెడు అపార ప్రేమ రూపక భక్తి అనంతమైన బ్రహ్మానంద స్వరూపమే గాని అన్యము కాదది. విరుద్ధ భావనల ఊసేలేని ప్రేమలో విశ్వకళ్యాణమే గాని విషయవాంఛలుండవు. విషప్రసక్తి అంకురించదు. అనంతమే నిత్యం, అదొక్కటే సత్యం అన్న మాటనే ఈ పద్యం రూపంలో కూడా చెబుతున్నాడు. సర్వాంతర్యామిపై సడలని సద్భక్తి సతతమై సత్యమై సకలమై అఖిలమై సద్వివేకజ్వలితమై యొప్పు అమృతమై సమతత్వమై సర్వేశ్వర స్వరూపమై. అలా సతతమై సత్యమై సకలమై అఖిలమై సద్వివేకజ్వలితమై యొప్పుచుండు. ఆ అనంతమైనటువంటి సత్యమే నిత్యము అని చెబుతున్నాడు నారదుడు. ఇక నాలుగవ సూత్రం, యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. యవ్వాని భక్తి ఫలించునో తానెవడో ఎరుకయ్యై అతడు పరిపూర్ణుడై భాసించు. ఎదనెట్టి కోరికలు లేక సంతుష్టుడై ఎల్లప్పుడు అమరుడు ఆత్మానందవేద్యుడునౌ అంటున్నాడు వ్యాఖ్యాత. ఏ పురుషుడు భక్తిని పొందగలిగెనో అతడు సిద్ధపురుషుడు. అతనికి మృతి లేదు, అతనికి జరామరణములు లేవు. అతడు సదా సంతుష్టుడై శాంతుడై అలరుచూ ఉండును. అతడున్న చోటయే సంతృప్తి సకలమై ఉండగలదు. ఇక ఐదవ సూత్రము, యత్ప్రాప్య న కించిద్వాంఛితి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి అంటున్నాడు. దీనికి వ్యాఖ్యాత, అనన్యభక్తిని వడా పరమాత్మపై నిల్పు అతనిన ఆవహింప ఎట్టి సుఖ దుఃఖములను అతనిన ఆవహింప వెట్టి సుఖ దుఃఖములను ఆసక్తిరహితుడు అత్యంత నిర్మలుడును ఔ అనంత సత్యనిరత జీవన్ముక్తుడతడు అంటున్నాడు. అంటే అమృతస్వరూప భక్తి ప్రాప్తించిన తరువాత అట్టి పురుషుడు మరెద్దానిని కోరడు కదా. ఎట్టి దుఃఖములెదురైనను చింతపడడు, దేనిపైనను ద్వేషభావం వహించడు, దేనిని అనుభవింపనెంచడు. సర్వారంభ పరిత్యాగి అయి ఆత్మార్థమై ఉద్యమింపక నిశ్చలుడై మనుగడ సాగించును. కాబట్టి ఆత్మానాత్మ వివేచనముతో ఎవరు నాయందు మనస్సు లగ్నము చేసి సదా ధ్యానించుచుందురో అట్టివాని యోగక్షేమములు నేనే వహిస్తున్నాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు ఉపదేశించిన విషయమే ఇక్కడ నారదుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. ఇక ఆరవ సూత్రం, యంజ్ఞాత్వా మత్తో భవతి స్తబ్ధో భవతి ఆత్మారామో భవతి అని నారదుడి భక్తి సూత్రం. అన్నవరం ఆదిశేషయ్య గారు వ్యాఖ్యాతగా
పరాభక్తి తత్వ పరిపుష్టి నెరిగి తాను పరమైశ్వర్యాంకితుడై ఆత్మోన్మత్తుడై పరగునెపుడు విమలమానసుడై శాంతుడై పరధ్యానములేక ప్రేమ పరిపూర్ణుడై అంటున్నాడు. ఎవనికి ప్రేమస్వరూపము ఆత్మస్వరూపము అవగతమవుతుందో అతడు భక్తి రసాపానమత్తుడై మైమరచి చెరిస్తాడు, సర్వ వ్యాపారశూన్యుడై పరగును. ఆత్మారామస్వరూపుడై భక్తుడు నిజముగా జీవన్ముక్తుడవుతాడు. అతడున్న చోటు అసలైన ముక్తిధామం, ప్రశాంతతను పంచే ఆత్మ ఆవాసమవుతుంది, పరమాత్మకు నిజమైన నిలయమవుతుంది. ఇక 7వ సూత్రం. సా న కామయమానా విరోధరూపత్వాత్, సా న కామయమానా విరోధరూపత్వాత్ అంటున్నాడు. దీనికి వ్యాఖ్యాత గారు అన్నవరం ఆదిశేషయ్య గారు ఎల్లవేళల అన్య ప్రస్తావనే లేక ఎరుకెల్లయా పరమాత్మ నెరుగుటేగాగ ఎటు నిల్చుకోరికల వలయము అతనెదిరి ఎదుట ఎదయంత భోగ నిరసన ప్రణవమై నిలువా అంటున్నాడు. పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగి ఉండు భక్తిభావమందు చిత్తమెప్పుడునూ ఇంద్రియానందమునకు విముఖమై ఉండును. కామభావమునందు వలె అది ఇంద్రియముల బందీ అయి ఉండదు. స్వేచ్ఛా నిరతికి నిర్భీతి నిలయమై అలరారును అని చెబుతున్నాడు. కాబట్టి ఎల్లవేళల అన్యప్రస్తావనే లేక ఎరుక ఎల్ల ఆ పరమాత్మ ఎరుగుటేగాగా. కాబట్టి ఏ ప్రస్తావన లేకుండా పరమాత్ముణ్ణి మాత్రమే ధ్యానించటం అనేది అనన్యాశ్చింతయంతో మాం అన్నట్లుగా ఏ ఇతర చింతనలు లేకుండా నన్ను మాత్రమే ధ్యానిస్తారో, నన్నుగా తెలుసుకుని ఎవడు ధ్యానిస్తాడో అని గీతలో పరమాత్ముడు ఏదైతే సెలవిచ్చినాడో ఆ విషయాన్ని ఇక్కడ నారద మహర్షి తన సూత్రము ద్వారా తెలుపుతున్నాడు. ఇప్పుడు 8వ సూత్రం చూద్దాం. విరోధస్తు లోకవేద వ్యాపార వ్యాసః, విరోధస్తు లోకవేద వ్యాపార న్యాసః. పరాభక్తుడు లౌకికమైన నైతికమైన వ్యాపారములు రెండింటినీ పరమాత్మకే ప్రపత్తి గావించవలెను. త్రికరణముల యందు ఒకే రచన సమైక్య ప్రణాళికతో సమసందర్శనానుభూతికి అనుక్షణం ఆలవాలమై చరించవలెను. అంటే దాన్నే వ్యాఖ్యాత అన్నవరం ఆదిశేషయ్య చెబుతున్నాడు. నిజమెరిగి మనసు నిశ్చలానంద నియమ నియతులందు నిలకడగతాను నిలుచుతరిన నిలువవు మనమునందు లౌకికానందముల నిగమ నియమిత కర్మకాండల నీడనైనా. కాబట్టి ఆ నిగమ నియమిత కర్మకాండల నీడనైనా లౌకిక ఆనందముల అనేటువంటి నిగమ నియమిత కర్మకాండల నీడలనైనా నిలువవు అని అంటున్నాడు వ్యాఖ్యాత. తదుపరి మరికొన్ని సూత్రాలతో మళ్ళీ భాగాల్లో కలుసుకుందాం. జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు.